గడిచిన 100 సంవత్సరాలలో 1000కు పైగా షిప్స్ ని ఏరోప్లేన్స్ ని చిన్న ఆనవాళ్ళు కూడా మిగల్చకుండా అసలు అవి ఏమవుతున్నాయో ఎవరి ఊహకే అందకుండా మాయం చేస్తున్న ఒకే ఒక మిస్టీరియస్ ప్లేస్ బెర్ముడా ట్రయాంగిల్. ఇది నా ఛానల్లో 10th ఎపిసోడ్. గడిచిన 9 ఎపిసోడ్స్ నాకు ఇష్టమైన టాపిక్స్ మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఇకపై ఎవ్రీ 10th ఎపిసోడ్ ఆడియన్స్ డిమాండ్ చేసిన టాపిక్స్ మీదే డిస్కస్ చేస్తాను. లాస్ట్ 40 days లో నాకు మోర్ దెన్ 50 రిక్వెస్ట్ బెర్ముడా ట్రయాంగిల్ మీద ఎపిసోడ్ చేయమని వచ్చాయి. సో గైస్, దిస్ ఇస్ ఫర్ యూ. ఫ్లోరిడా, బెర్ముడా అండ్ ప్లూటోరికా మధ్యనున్న అట్లాంటిక్ ఓషన్ కి చెందిన సముద్ర ప్రాంతాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇది 130,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. బెర్ముడా ట్రయాంగిల్ లో ప్రతి సంవత్సరం 4 ఏరోప్లేన్స్ అండ్ 20 షిప్స్ మాయమవుతున్నాయి. ఇందులో మిస్టరీ ఏంటంటే ఆ షిప్స్ ఎలా మాయమవుతున్నాయో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఆ షిప్స్ మునిగినట్టు గానీ పేలిపోయినట్టు గానీ చిన్న ఆనవాళ్ళు కూడా మిగలట్లేదు. ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని వేల అదృశ్యాలు చోటు చేసుకున్నాయి. కానీ అందులో 5 ఇన్సిడెంట్స్ మాత్రం జనాల మనసులో ముద్రించుకుపోయాయి. అవేంటంటే ఇన్సిడెంట్ నెంబర్ 1, ఫ్లైట్ 1945 డిసెంబర్ 5న యుఎస్ నేవీ వాళ్ళు వాళ్ళ రొటీన్ ట్రైనింగ్ లో భాగంగా 5 నేవీ బాంబర్ ప్లేన్స్ ని బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలోకి పంపారు. ఈ 5 ఫైటర్ ప్లేన్స్ టీమ్ కి టీమ్ 19 అని పేరు పెట్టారు. 2 గంటల తర్వాత ఫ్లైట్ 19 టీమ్ కెప్టెన్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అదేంటంటే, ఇక్కడ ఏదీ కరెక్ట్ గా లేదు, మా కంపాస్ ఏమీ పనిచేయట్లేదు, అసలు సముద్రంలోనే లేదు అని చెప్తుండగా ఆ వాయిస్ మెసేజ్ కట్ అయింది. ఆ 5 ప్లేన్స్ మరియు వాటిలో ఉన్న 14 మంది టీం సాయంత్రమైనా తిరిగి రాలేదు. వెంటనే యుఎస్ నేవీ 13 మంది టీం ఉన్న ఇంకొక ఫ్లైట్ ని వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం పంపించారు. కానీ ఈ ఫ్లైట్ కూడా తిరిగి రాలేదు. అవి ఏమయ్యాయో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. ఇన్సిడెంట్ 2, యుఎస్ఎస్ సైక్లాప్స్. అమెరికన్ నేవీ చరిత్రలోనే ఒకేసారి ఎక్కువ ప్రాణాలు కోల్పోయిన సంఘటన యుఎస్ఎస్ సైక్లాప్స్ కార్గో షిప్ ది. ఈ షిప్ ని మెయిన్ గా యుద్ధ సమయాల్లో వేరే షిప్స్ కి ఫ్యూయల్ అందించడానికి ఉపయోగించేవారు. 1918 మార్చ్ 4న ఈ షిప్ 306 మంది ప్రయాణికులతో కలిసి అదృశ్యమైంది. ఏ ఒక్కరి జాడ గాని షిప్ యొక్క చిన్న గుర్తు గాని ఎవ్వరికి దొరకలేదు. ఇన్సిడెంట్ 3, క్రిస్టోఫర్ కొలంబస్. ద గ్రేట్ ఎక్స్ప్లోరర్ క్రిస్టోఫర్ కొలంబస్ తను 1942లో బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు తనకి కొన్ని స్ట్రేంజ్ లైట్స్ కనిపించాయని, ఆకాశంలో పెద్ద ఫైర్ బాల్ లాగా ఏదో కనిపించిందని, తన మ్యాగ్నెటిక్ కంపాస్ ఏమీ పనిచేయలేదని తన లాగ్ బుక్ లో రాసుకున్నాడట. ఇన్సిడెంట్ 4, బ్రూస్ గెర్నాన్స్ టైం ట్రావెల్. 1970 డిసెంబర్న బ్రూస్ గెర్నాన్స్ అనే వ్యక్తి తన పర్సనల్ ఫ్లైట్ లో ఫ్లోరిడా నుంచి బెహామాస్ కి బయలుదేరాడు. తన దారిలో సడన్ గా ఒక పెద్ద మేఘంలోనికి బ్రూస్ ఫ్లైట్ వెళ్ళింది. ఆ మేఘాన్నే బ్రూస్ ఎలక్ట్రానిక్ ఫాగ్ అన్నాడు. సడన్ గా ఒక ఫోటో ఫ్లాష్ లా హై ఇంటెన్సిటీ కంటిన్యూస్ లైట్స్ తనకు కనిపించాయి. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. తరువాత ఆ ఫ్లైట్ ఆ మేఘం నుంచి బయటకు వచ్చేసింది. ఎదురుగా చూస్తే మియామి బీచ్ కనిపించింది. ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, సాధారణంగా ఫ్లోరిడా నుంచి మియామికి ఫ్లైట్ లో మనం ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా 75 నిమిషాలు పడుతుంది. కానీ బ్రూస్ కేవలం 45 నిమిషాల్లోనే చేరుకున్నాడు. అంటే బ్రూస్ 28 నిమిషాలు టైం ట్రావెల్ చేశాడు. ఆదిత్య 369 సినిమాలో మన బాలకృష్ణ లాగా అన్నమాట. ఇన్సిడెంట్ 5, ఆటెక్. యుఎస్ నేవీ 1964లో అసలు బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అనేదే లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఫ్లైట్ 19 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆటెక్ AUTEC అంటే అండర్ వాటర్ అమెరికన్ బేస్ ని స్థాపించింది. ఇందులో అసలు బెర్ముడా ట్రయాంగిల్ లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని టెస్ట్ చేస్తుంటారు. దీనితో బెర్ముడా ట్రయాంగిల్ ఒక పెద్ద మిస్టీరియస్ ప్లేస్ లా జనాల మనసులో నిలిచిపోయింది. అసలు బెర్ముడా ట్రయాంగిల్ లో ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా మంది చాలా థియరీస్ చెప్తుంటారు. అందులో 4 థియరీస్ ఆర్ ఫేమస్. అవేంటంటే, థియరీ 1, లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్. బెర్ముడా ట్రయాంగిల్ లో రీసెంట్ గా అండర్ వాటర్ లో ఒక రాక్ ఫార్మేషన్ కనిపెట్టారు.
దీనికే బిమ్ని రోడ్ అని పేరు పెట్టారు. ఇదైతే ఖచ్చితంగా మనుషులు చేసిన ఫార్మేషనే అని తెలుస్తుంది. సో సైంటిస్ట్ ఈ ఫార్మేషన్ చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ సిటీ అయిన అట్లాంటిస్ కు చెందిందని, అట్లాంటిస్ సిటీ బెర్ముడా ట్రయాంగిల్ కి కిందనే ఉందని అనుకుంటున్నారు. అప్పట్లో అట్లాంటిస్ సిటీకి పవర్ సోర్స్ అక్కడ ఉండే పవర్ఫుల్ క్రిస్టల్స్ నుంచి క్రిస్టల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అయ్యేదట. సో ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ కింద ఉన్న అట్లాంటిస్ సిటీలో మిగిలిపోయిన ఆ క్రిస్టల్ టెక్నాలజీ వల్లే ఇక్కడ కంపాసులు సరిగ్గా పనిచేయవని, అక్కడ షిప్స్ అండ్ ప్లేన్స్ మాయమైపోవడానికి అదే కారణమని చాలా మంది అంటుంటారు. థియరీ 2, ద గల్ఫ్ స్ట్రీమ్. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద సముద్రం లోతు 28,373 అడుగులు ఉంటుంది. అక్కడ సముద్రం అడుగు భాగాన నీరంతా ఒక పవర్ఫుల్ స్ట్రీమ్ లాగా ప్రవహిస్తుందని, ఏమన్నా షిప్స్ అక్కడ మునిగిపోయినా ఈ ప్రవాహం వలనే అక్కడే మునిగిపోకుండా బెర్ముడా ట్రయాంగిల్ కి దూరంగా కొట్టుకుపోయి అక్కడ సముద్ర అడుగు భాగాన ఉండిపోతాయని చాలా మంది చెప్తుంటారు. అందువల్లనే అక్కడ మునిగిపోయిన షిప్స్ యొక్క ఆనవాళ్ళు ఏమీ మిగలట్లేదు అనే థియరీ కూడా ఉంది. థియరీ 3, ద మీథేన్ గ్యాస్ బీట్. బెర్ముడా ట్రయాంగిల్ అడుగు భాగాన హై వాల్యూమ్స్ ఆఫ్ మీథేన్ గ్యాస్ పెద్ద పెద్ద బుడగల రూపంలో ఉందట. ఆ గ్యాస్ బబుల్స్ ఎంత పెద్దవంటే ఒక్క బబుల్ పగిలి గ్యాస్ పైకి వస్తే పెద్ద పెద్ద షిప్స్ సైతం సముద్రంలో సక్ చేయగలవని, అందువల్లే అక్కడ షిప్స్ మాయమవుతున్నాయని చాలా మంది సైంటిస్ట్ చెప్తున్నారు. ఈ థియరీసే కాకుండా ఇంకా అక్కడ ఒక పెద్ద మాస్టర్ పిరమిడ్ ఉందని, దాని నుంచి వచ్చే పవర్ వల్లే ఈ అదృశ్యాలు జరుగుతున్నాయని కొంతమంది చెప్తుంటారు. ఇంకొంతమంది అక్కడ పోర్టల్స్ టు న్యూ డైమెన్షన్స్, అంటే ఈ ప్రపంచం నుంచి వేరొక ప్రపంచానికి వెళ్లే దారులు అక్కడ ఉన్నాయని చెప్తుంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్న గల్లివర్ ట్రావెల్ స్టోరీ లాగా అన్నమాట. ఇవే కాకుండా అక్కడ ఏలియన్స్ ఉన్నారని, వార్మ్ హోల్ థియరీ, గాడిద గుడ్డు థియరీ అని చాలా థియరీస్ ఉన్నాయి. కారణం ఏదైనా ఇలా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీతో అసలైన బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని ఛేదించి మనందరి మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు అందించాలని ఆశిద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.